ఫాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆకట్టుకుంటున్న నేవీడే నమూనా సాహస విన్యాసాలు, ఔరా అనిపించిన స్కై డైవింగ్, పారాచూట్ సాహస కృత్యాలు. సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్న ఎమ్మెల్సీ. చంద్రబాబు 7 నెలల పాలన అట్టర్ ఫ్లాప్ అన్న వరుదు కళ్యాణి. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి సామాన్య భక్తులకే పెద్దపీట. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై వివరాలు వెల్లడించిన ఈవో త్రినాథరావు. ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబుతో మంత్రుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 14 అంశాల ఎజెండాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజాగా మంత్రి పార్థసారథి కేబినెట్ నిర్ణయాలపై మీడియాతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మెగా డిఎస్సి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నట్టు తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. పథకానికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే ఖరారు చేయాలని ప్రకటించింది ప్రభుత్వం. ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే 7,44,00,000లో 90%, నాకు తెలిసి 90% అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం 10%, 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో, ఇందాక ఏదైతే 7,44,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో, అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్, 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్, తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ 5.5 సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి, ప్రపంచ స్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి. ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి, మరి మొన్ననే ఇంతకుముందు జరిగిన కేబినెట్ మీటింగ్స్లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంకు, హడ్కో, ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయటానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ వర్క్స్ని క్యాన్సిల్ చేసి వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఏడీబీ ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంతకుముందు ఉన్న టెండర్లన్నింటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ని పిలవటానికి సూచనలు చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు. మరి దానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ 2016కి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ 3వ చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్, మాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు, రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్మెంట్ అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సజావుగా సాగేందుకు మరియు అభివృద్ధి పనులు మరింత వేగంగా
జరిగేందుకు 19 పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా రాని పరిస్థితులు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే ఇక్కడ పెట్టుబడి పెడతానికి భయపడిపోయి పారిపోయిన పరిస్థితులు, పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు కూడా సగంలోనే ఆపేసి వారి ఫ్యాక్టరీస్ని మూసేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనందరం కూడా చూసాం. ఆఖరికి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే రుణాలు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదనే విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద యూనిట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు అనేక ప్రతిపాదనల్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి 1 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఫ్యాక్టరీని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది. కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కావాలని చెప్పారు. దాన్ని కూడా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి ఏటా డిసెంబర్ 4న తూర్పు నౌకాదళ ఆధ్వర్యంలో చేపట్టే నేవీ డే కార్యక్రమం రాష్ట్రపతి ఆదేశాల మేరకు ఈసారి పూరీలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విశాఖ వాసుల కోసం జనవరి 4న అదే విన్యాసాలను యథావిధిగా విశాఖ సాగర్ తీరంలో నిర్వహించాలని తూర్పు నౌకాదళం అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా విశాఖ సాగర్ తీరంలో ఆయా నమూనా విన్యాసాల ప్రదర్శనను చేపట్టారు. జనవరి 4న చేపట్టే నేవీ విన్యాసాల ప్రదర్శనకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, నేవీ ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ క్రమంలోనే ఆయా విన్యాసాల వేడుకలు విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగంతో పాటు నేవీ అధికారులు చేపట్టారు. తూర్పు నౌకాదళం, నేవీ అధికారులు చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా విశాఖ సాగర్ తీరం వేదికగా జరగనున్న నేవీ విన్యాసాల ప్రదర్శనకు సంబంధించి ముందస్తు రిహార్సల్స్ నిర్వహించారు. దీనిలో తీర రక్షణ, సముద్ర సంపద పరిరక్షణ, సముద్రాలు చిక్కుకున్న వారి కోసం జరిపే రెస్క్యూ ఆపరేషన్లు, విపత్తుల సమయంలో యుద్ధ ప్రాతిపదికన చేపట్టే సహాయక చర్యలు వంటి విన్యాసాలను కళ్ళకి కట్టినట్లు చూపించారు. భారత నేవీ సిబ్బంది గగనతలంలో నుంచి స్కై డైవింగ్ బృందం పారాచూట్లపై నుంచి నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అయ్యే తీరు ఔరా అనిపించింది. Ready to engage.
occurs for ease of visualization. In actuality, this operation happens in stealth, undercover, or closed outflows. ఈ ప్రదర్శనలో వారి నుండి మనకు చేయడానికి మాత్రమే పొగను ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఈ ఆపరేషన్ రహస్యంగా చీకటిలో జరుగుతుంది. భారతీయ నౌసేన కమాండర్ ద్వారా किए गए एक सुनियोजित बंधक बचाव अभियान को देखता है। रेडियो सर्जन मंच की ठीक दाहिनी तरफ दुश्मन में एक चौकी है जिसमें एक भारतीय बंधक है। दाहिनी तरफ से दो लाइफ सपोर्ट दल बंधक को सुरक्षित स्थान पर ले जाने के लिए और लाइफ सपोर्ट वाहन बस को सुरक्षित स्थान पर ले जाने के लिए पोस्ट पर पहुंच चुके हैं। और लाइफ सपोर्ट वाहन का संचालन मंदिर एलएजी कर रहे हैं एवं मरीन कमांडो सर्विस रेलवे के बस वाले कमांडो अपने साथ मरीन कमांडो You can now see the mission of 12 organizations in Karamahar providing a full moving forward on Saturday box पेंटिंग है Mechanized vessels of the Indian Navy are versatile platforms designed for amphibious operations. ఇప్పుడు అమర్మయంతో విన్యాసాలను చేపట్టడానికి వస్తున్న బేసిక్ విమానాల జట్టును మనం చూడవచ్చు. దీనికి నాయకత్వం తెలుగు భాషా వికాసం ముసుగులో బడుగుల విద్యా భవిష్యత్తును నాశనం చేయొద్దని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మాధ్యమం ఆపేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు అంగీకరించరని విధ సమైక్యవేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు హెచ్చరించారు. ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానాలు చర్చల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలనే అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఆ తీర్మానాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవద్దని, ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని విధసం నేతృత్వంలో దళిత సంఘాలు పత్రిక సమావేశంలో డిమాండ్ చేశాయి. ఈ సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ జగన్ పాలనలో జరిగిన పాలనపై పోరాటంలో దళితులు
అగ్రభాగాన నిలబడ్డారని, దాంతో కూటమి విజయం సాధించిందన్నారు. కూటమికి అండగా నిలబడ్డ బడుగుల పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియాన్ని దూరం చేయొద్దని హితవు పలికారు. తెలుగు మహాసభల్లో ఇంగ్లీష్ మీడియంపై విషయం కక్కిన వారి పిల్లల మనవలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక రిజర్వేషన్లు సరికాదు తెలుగు వికాసం కోసం ఇంగ్లీష్ మీడియం ఎత్తివేయడం మరి ఇవాళ ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు చూసుకున్నా, ఐటీ కంపెనీలు చూసుకున్నా కంపల్సరీగా ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్లో వాళ్ళు పాస్ అయితేనే ఉద్యోగాలు అవకాశాలు ఉంటున్నాయి. మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమైనా ఇంగ్లీష్ని కొనసాగించాలి, దాన్ని ప్రోత్సహించాలి. అలాగని మేము ఎవరం కూడా తెలుగు వ్యతిరేకం కాదు. మేము కూడా చిన్ననాటు ఒక 20-30 సంవత్సరాల క్రితం తెలుగు పాఠశాలను చదువుకున్నాం. కానీ ఈవేళ ఇంగ్లీష్ ప్రాధాన్యత పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పెరుగుతుందని మనమే చెప్పుకుంటున్నాం. ఇంకా మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్న ఈ తరుణంలో ఇంగ్లీషు ఎంత ప్రాధాన్యత ఉంటే ఉద్యోగాలు అంత వస్తాయి, నిరుద్యోగ సమస్య కొంతవరకైనా తగ్గుతుంది. కాబట్టి మరి అలాగే మరి పెద్దలు చెప్పినట్టుగా ప్రతి తీర్పుని కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సర్క్యులేషన్ కానీ జీవోలు కానీ కూడా తెలుగులోనే ఉండాలి. మరి ఇవాళ చెప్తున్నప్పుడు మరి చాలామంది తెలుగు మహాసభలో పాల్గొనే వ్యక్తులు ఎవరో కూడా వాళ్ళ పిల్లలు కానీ, ఆ కుటుంబ సభ్యుల పిల్లలు కానీ, వాళ్ళ మనవలను కానీ ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించట్లేదు. ఇప్పుడు ఉన్నతాధికారులు కానీ, ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, రాబోయే ప్రజాప్రతినిధులు కూడా తమ పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తున్నారు తప్ప తెలుగు మీడియంలో చదివించట్లేదు. మరి అందుకనే బడుగు బలహీన వర్గాలనే శిక్షించే పద్ధతిగా ఇంగ్లీష్ మీడియంని రద్దు చేయడం పద్ధతి కాదని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. 28, 29, 30 తేదీలలో ప్రపంచ 6వ తెలుగు మహాసభలు విజయవాడలో నిర్వహించారు. ఈ మహాసభల సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ప్రముఖులందరూ హాజరయ్యి తెలుగు వికాసం కోసం మాట్లాడారు. మేము కూడా చచ్చిపోతున్నటువంటి తెలుగుని బతికించాలనే కోరుకుంటూ ఉన్నాం. మేము తెలుగు వికాసానికి వ్యతిరేకం కాదు, కానీ తెలుగును చనిపోతున్నటువంటి తెలుగును బతికించడానికి ప్రత్యామ్నాయం చూపే దాంట్లో ముఖ్యమైనది పెద్దలు చూపించింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలి అని చెప్పి జీవో 85 ద్వారా గత ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. ఆ 85 రద్దు చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి మేము వ్యతిరేకం. మాట్లాడిన వాళ్ళు, ఆ పెద్దలు ఎవరైనా సరే తెలుగు వికాసం కోసం వాళ్ళ పిల్లలని తెలుగు మీడియంలో చదివించారా, ప్రభుత్వ స్కూళ్ళలో చదివించారా అంటే వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మనవలు కానీ ప్రభుత్వ స్కూల్లో చదివిన పరిస్థితి కాదు. కానీ ఈ తెలుగుని బతికించాలంటే బడుగు బలహీన వర్గాలు పిల్లలు మాత్రమే వాళ్ళు ఇంగ్లీష్ చదవటం మానేసి తెలుగు చదవాలని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, మామూలు వాళ్ళు మాట్లాడితే మేము పట్టించుకోం. ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటువంటి ముఖ్యులు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మేము ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద పోరాడింది, ఈ ప్రభుత్వం గెలుపుకి సహకరించింది బడుగు బలహీన వర్గాలు. ఇవాళ టీడీపీ చెప్తోంది మా పార్టీకి బ్యాక్ బోన్ బీసీలని. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి 35 లక్షల నుండి 44 లక్షల మంది పిల్లల్లో 35 లక్షలు బీసీ పిల్లలు, 10 లక్షలు ఎస్సీ పిల్లలు. మరి ఈ ఇంగ్లీష్ మీడియం ఆపేస్తే ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి? నేను తెలుగు చదివి చాలా పైకెళ్ళని చెప్తాను. ఆ రోజుల్లో మీకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో లేకుండా పోవచ్చు. కానీ ఈవేళ తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ప్రపంచీకరణలో, ఉద్యోగాల వేటలో ఇంగ్లీషు ముక్కలు 4 వచ్చిన వాడే ఉద్యోగం సంపాదించగలుగుతూ ఉన్నాడు. కమ్యూనికేషన్లో ఇంగ్లీష్ చాలా ప్రాముఖ్యత కలిగింది. కాబట్టి ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం ద్వారా చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళతో పోటీ పడలేక వెనకబడుతున్న కారణంగా పేద పిల్లలకి ఉచితంగా ప్రభుత్వ స్కూల్ అందిస్తున్నటువంటి ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలి. నెంబర్ 1. సరే, తెలుగు వికాసం కోసం ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ మహాసభలో తీర్మానాలతో మేము కూడా కొన్ని మీ నోటీసులు తేదలుచుకున్నాం. ఇవాళ
కోర్టు తీర్పు జడ్జి గారు కింద కోర్టుల్లో తెలుగులో చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆ తీర్పు కాపీ తెలుగులో రాదు మాకు. మేము నియమించుకున్నటువంటి వకీలు లేదంటే కక్షిదారు తాలూకా వకీలు ఇద్దరు వాదోపవాదాలు ఇంగ్లీష్లో ఉంటాయి. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఈ బాధితుడికి కానీ ఆ ప్రతివాదికి కానీ తెలీదు. ఆత్మీయ అనుబంధాలు, స్నేహభావాలు కలబోసుకుని మరింత ముందుకు వెళ్ళడానికి అందరినీ కలుపుకుని వెళ్లేందుకు వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు మీడియా మిత్రులకు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన వివిధ దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే రిపోర్టర్లు, కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లకు, ఆపరేటర్లకు, విద్యార్థి సంఘాలకు ఆత్మీయంగా ఆతిథ్యం ఇవ్వడం గత 30 ఏళ్లుగా ఆయన జీవితంలో అంతర్భాగం అయిపోయింది. కాలగమనంలో మరో ఏడాది పూర్తయి మరో కొత్త ఏడాది వచ్చింది. ప్రతి మదిలో మధురమైన అనుభూతులను, జ్ఞాపకాలను మిగిల్చి పాత సంవత్సరం వెళ్ళిపోయింది. కొత్త కొత్త కాంతులతో, కొత్త కొత్త ఆశలతో, కొత్త కొత్త ఆశయాలను సాధించేందుకు స్ఫూర్తిని కలిగిస్తూ మరో ఏడాది వచ్చింది. ఆశల పల్లెకి ఎక్కి కొత్త సంవత్సరం ప్రపంచం తలుపు తట్టింది. కొత్త సంవత్సరంలో ప్రతి మనిషి ఆశావహ దృక్పథంతో అడుగులు వేయాల్సి ఉంది. పుడమి తల్లికి కొత్త సంవత్సరాన్ని పరిచయం చేస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలి. కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు అంకురం పడి కొత్త చిగురులు తొడగాలి. అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా అభివృద్ధి ఆశలు శ్వాసిద్దాం, ఆకాంక్షలను నెరవేర్చుకుందాం. కొత్త సంవత్సరానికి శుభస్వాగతం పలికి సంబరాలు చేసుకుందాం. కాలం అనంత ప్రవాహంలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు. గత 29 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో అనేక గ్రామాలు వాజీ ప్రసారాలని తిలకిస్తూ వాజీని సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మాకు అండగా నిలిచిన ఈ జిల్లా, విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్స్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సంపూర్ణమైన సహకారం ఇలాగే ఉండాలని, మీ ఆదరాభిమానాలని ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మాకు ప్రకటనలు ఇచ్చిన ప్రకటనదారులకి, అలాగే అడుగడుగున మా వెన్నంటి ఉండే అనేక మంది వ్యక్తులకు, కేబుల్ ఆపరేటర్లకు, ప్రేక్షకులకు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సీఎం చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ వారు కళ్యాణి అన్నారు. 50% పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారని ఆమె ఆరోపించారు. విశాఖ వైకాపా కార్యాలయంలో గురువారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.
2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుందన్నారు. చంద్రబాబు గజనీల పాలన చేస్తున్నారన్నారు. చంద్రబాబు 7 నెలల పాలనను ప్రజలు ఏడిపించే పాలనగా ఉందన్నారు. దేశంలో వరస్ట్ పాలన చేసే సీఎంల్లో చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. సూపర్ 6 హామీలపై టీడీపీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాలు విసిరారు. చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు. ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకు ఇస్తామని మహిళల్ని నిట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంట. సూపర్ 6 ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సూపర్ 6 ఈరోజు సూపర్ షాక్గా మారిపోయింది. మహాశక్తి మహా మోసంగా మారిపోయింది. తల్లికి వందనమేమో పిల్లల పాలిట శాపంగా మారిపోయింది. అలాగే తీసుకుంటే యువగలం హామీలకు మంగళంగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు మీరు హామీలు ఇవ్వడంలో హిట్ అయ్యారు తప్ప వాటిని అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు సరికదా. ఈ రాష్ట్ర ప్రజలందరూ మీ మోసానికి దగాకి బలైపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏ ఒక్క మహిళకైనా తల్లికి వందనం ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా అమ్మఒడి ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఎక్కించారా? ఏ ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా? ఏ చదువుకునే బిడ్డకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? అసలు ఏ హామీ ఎవరికైనా మీరిచ్చిన హామీల్లో ఏవైనా అమలు చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు కూటమి అభ్యర్థులు మీరిచ్చిన హామీలు అసలు కోటలు దాటే బాండ్స్, గ్యారంటీ బాండ్స్ ఇవ్వడం జరిగింది. లక్షలు అకౌంట్లో పడిపోతాయని చెప్పారు. ఓట్లు వేయకపోతే డబ్బులు మిస్ అయిపోతాయి అంటూ ప్రజల్ని నమ్మబలికారు. సైకిల్కి ఓటేస్తే ఫ్రీ బస్ ఎక్కేయొచ్చు అని చెప్పారు. గ్లాస్కు ఓటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు. పువ్వుకు ఓటేస్తే పువ్వుల్లో పెట్టి 1500 రూపాయలు మహాశక్తి పథకం ద్వారా ప్రతి నెల మహిళల అకౌంట్లో పడిపోతాయి అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే లక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో వాళ్ళకి వచ్చేస్తాయి అన్నారు. కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడిపోతాయని చెప్పడం జరిగింది. ప్రజల అకౌంట్లో చెప్పడం జరిగింది. ఏవని ఎవరికి అందాయే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అసలు ఎలాంటి ప్రచారం చేశారంటే ఒక టీవీలో చూస్తే వీళ్ళ ప్రచారమే, పేపర్లో చూస్తే వీళ్ళు చేసిన ప్రచారమే. మార్గశిర మాసం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆఖరి గురువార పూజలు ప్రత్యేక భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు అమ్మవారికి భక్తులు పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ఆలయ వైదిక వర్గం వాసుపల్లికి స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ అమ్మలగన్న అమ్మ విశాఖ ఇలవెల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు రాష్ట్ర ప్రజలకు విశాఖ వాసులను కాచి కాపాడాలని వేడుకున్నామని తెలిపారు. ఆఖరి వారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. అదేవిధంగా భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ వర్గాలు తగు ఏర్పాట్లను కూడా చేశాయి. అమ్మవారు ప్రభుత్వ శాఖలు కావాల్సిందిగా కోరుతున్నాము. జరగండి అయిపోయినా జరగాలి. విశాఖలో ఆర్ఎస్ బ్రదర్స్ సరికొత్త షోరూం ప్రారంభం. లక్కీ భాస్కర్ ఫేమ్ మీనాక్షి చౌదరి
ముఖ్య అతిథిగా హాజరై ఆకర్షణగా నిలిచారు. విశాఖ జగదాంబ సెంటర్లో ఆర్ఎస్ బ్రదర్స్ వారి సరికొత్త అతిపెద్ద షోరూమ్ జనవరి 2న ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటి మీనాక్షి చౌదరి షోరూంను ప్రారంభించి వైవిధ్య భరిత వస్త్ర శ్రేణులను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్ఎస్ బ్రదర్స్ ఒక విశ్వసనీయమైన బ్రాండ్ అని, తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నారు. సంస్థ డైరెక్టర్ పి వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఆర్ఎస్ బ్రదర్స్ నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడంలో ముందుందన్నారు. సంక్రాంతి వివాహ వేడుకల కోసం ప్రత్యేకమైన వస్త్ర శ్రేణి తమ షోరూంలో లభ్యమవుతుందని తెలిపారు. మరో డైరెక్టర్ ఎస్ రాజమౌళి ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్లతో పాటు కంచిపట్టు చీరలు, ప్రీమియం మెన్స్వేర్, ఫ్యాన్సీ డ్రెస్లు ఆన్ డిమాండ్ రేంజ్లో అందిస్తున్నామని తెలిపారు. ఇది అద్భుతమైన మెగా షాపింగ్ మాల్ క్రియేట్ చేసామండి. ఆల్మోస్ట్ 35,000 SFT స్టోర్ ఇది. సో ఇలాగే ఇప్పుడు వచ్చే పండుగ సీజన్కి, మన పొంగల్ సీజన్కి బిగ్గెస్ట్ కలెక్షన్స్తో లాంచ్ చేశారు విత్ కాంబో ఆఫర్స్ 1+1 అండ్ 50% ఆఫర్స్ తోటి. సో మెన్స్, లేడీస్ అండ్ కిడ్స్ ప్రతి ఒక్కరికి యాజ్ అ ఫ్యామిలీగా వచ్చి షాపింగ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంతా. ఆర్ఎస్ బ్రదర్స్ 15వ షోరూమ్ ఇవాళ విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఓపెన్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఆర్ఎస్ బ్రదర్స్కి, ఆ యాజమాన్యానికి, అందులో పని సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ అంటే విశాఖపట్నం అంటే జగదాంబ సెంటర్, జగదాంబ సెంటర్ విశాఖపట్నం. ఇక్కడే ఈ షాప్ పెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో అంత ఎక్కువ మంది పేదలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇలాంటి షోరూమ్ ఒక 20-30 పెట్టే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ నూతన సంవత్సరంలో అన్నో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. అందులో ఈ ప్రాంతంలో ఎక్కువ షాపింగ్ మాల్స్ కాబట్టి మొన్నే ఒక చెన్నై షాపింగ్ మాల్, మళ్ళీ వాళ్ళ ఆర్ఎస్ బ్రదర్స్, నెక్స్ట్ ఇంకా ఎన్నో షాపింగ్ మాల్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వ్యాపారస్తులకు కానీ లేకపోతే ఎవరికైనా సరే స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే విధంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తూ ఉన్నాం. అటు ముఖ్యమంత్రి గారు కానీ, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే కోరిక, ఈ ప్రాంతవాసులందరికీ ఎంప్లాయ్మెంట్ కావాలి. సో ఎవరైనా వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉండాలని చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇంకా చాలా షాపింగ్ మాల్స్ రాబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్ఎస్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళకి ఆ దేవుని ఆశీస్సుతో దినదిన అభివృద్ధి జరగాలి మనస్ఫూర్తిగా. కొన్ని ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆర్ఎస్ బ్రదర్స్ ఇక్కడ ఈ రోజు నాకు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెంకటేష్ గారు, రాజు గారు అండ్ ప్రసాద్ గారు. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ నా సెకండ్ టైం ఆర్ఎస్ బ్రదర్స్తో ఓపెన్ వాళ్ళతో ఓపెన్ చేసా. అండ్ ఇది ఒక 15th బ్రాంచ్ ఆర్ఎస్ బ్రదర్స్కి. సో ఈరోజు ఇక్కడ వైజాగ్లో కూడా ఓపెన్ చేశారు. అండ్ ఐ am so happy. మీరు ఇంకా గ్రో అవ్వాలి అండ్ ఎంతమంది కస్టమర్స్కి కూడా హ్యాపీనెస్ అండ్ సర్వ్ చేయాలి ఇది అని కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా 10వ తేదీన భక్తులందరికీ సింహాచలేశ్వరి ద్వారా దర్శన భాగ్యం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామని దేవస్థాన ఈవో వి త్రినాథరావు వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది మంది భక్తులు తరలివచ్చే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి
ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించడం జరిగిందన్నారు. సాంప్రదాయాన్ని అనుసరించి 9వ తేదీ అర్ధరాత్రి నుండే ఆలయంలో పూజాధికాలు జరుగుతాయని చెప్పారు. తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో ఆలయంలోని ఉత్తర ద్వారంలో అనువంశిక ధర్మకర్తల కుటుంబానికి తొలి దర్శనం కల్పించడం జరుగుతుందని ఈవో ప్రకటించారు. ఈ సందర్భంగా సామాన్య భక్తుల దర్శనానికే పెద్దపీటను వేశామని ప్రకటించారు. ఉచిత ప్రసాదం సందర్భంగా పొంగల్ ప్రసాదం అనేది ఇక్కడ మొదటి నుంచి ఆనవేది. పొంగల్ పులుసు అనేది అది వేస్తూ ఎంతమంది వస్తే అంతమంది భక్తులకి అందించడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే వచ్చి ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్లో చిన్నపిల్లలకి వాళ్ళకి పాలు, పెద్దవాడికి వాటితో ఎక్కడికక్కడే వాళ్ళకి అందించడానికి ఆల్రెడీ ఇంజనీరింగ్ వాళ్ళు 9వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనానికి అవకాశం. ఆ రోజు 6 గంటల నుంచి కొండ మీదకి వెళ్ళే వెహికల్స్ అన్నీ 6 గంటలు అంటే 7 గంటల లోపు భక్తులు ఎదురైపోతుంది. తెల్లవారుజామున చేసే శుక్రవారం సేవకి స్వామివారి ఎలాగైనా చేసుకోవాలన్నటువంటి అదొకటి భక్తులు చేసుకోవచ్చు. తెల్లవారుజాము 4 గంటల నుంచి భక్తులు కొండపైకి ద్వారా వచ్చేవాడిని. ప్రజా కళాకారుడు, వీధి నాటక ప్రయోక్త సర్దార్ హాష్మి 36వ వర్ధంతి సభ కళారూపాల నీరాజనం పేరిట జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కార్యదర్శి చంటి తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వీధి నాటకాలను చిరస్థాయిగా నిలిపిన ఘనత సర్దార్ హాష్మికే చెల్లిందన్నారు. ప్రజా సమస్యలను వీధి నాటకాల ద్వారా ప్రభుత్వాలకు, ప్రజా ప్రతినిధులకు వినిపించే అద్భుత ఆలోచనకు శ్రీకారం చుట్టింది సర్దార్ హాష్మి అని వెల్లడించారు. అందుకే 36వ వర్ధంతి కార్యక్రమంలో కళారూపాలతోనే ఆయనకు ఘన నివాళిని అర్పించామన్నారు. ఈరోజు సర్దార్ హాష్మి గారు 36వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కళారూపాల ద్వారా నీరాజనం అర్పించే కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఆయన ప్రజా కళాకారుడు, వీధి నాటిక ప్రయోక్త, వీధి నాటికని ఒక పోరాట ఆయుధంగా మలిచినటువంటి కామ్రేడు సర్దార్ హాష్మి గారు. ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా ఈరోజు వీధి నాటకం బ్రతికే ఉంది. ప్రజానాట్య మండలి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ అనేక సమస్యలు, అధిక ధరలు, ప్రైవేటీకరణ, మతోన్మాదం, కార్మికులు, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి దళితులు, అనేక సమస్యల మీద అనేక రకాలైనటువంటి వీధి నాటికలు ఇప్పటికే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించాం. మన జిల్లాలో కూడా ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక జాతాలు, ఉద్యమాలు, గత డిసెంబర్లో కూడా గాజువాకలో పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ధూమ్ధామ్ అనే ఒక 3 రోజుల పాటు వందలాది మంది కళాకారులను పోగేసి ఈ ప్లాంట్ ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ప్రజానాట్య మండలి నడుం బిగించింది. అది హాష్మి పూర్తితో. హాష్మి చనిపోయినటువంటి సంవత్సరం కూడా విశాఖపట్నంలో 10 దళాలతోటి 100 వీధి నాటిక ప్రదర్శనలు కూడా ప్రదర్శించినటువంటి కొంది. అనేక సమస్యల మీద ఈరోజు ప్రజానాట్య మండలి పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం అంటే కళారూపాలను ప్రదర్శించి ఇక్కడ రంగస్థల ఆరుబయట రంగస్థలంగా దీన్ని మేము తీర్చిదిద్దాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పటికే కళాకారులు పాటలు, వీధి నాటికలు, స్కిట్స్, డ్యాన్సులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కళారూపాలు ప్రదర్శించి హాష్మి గారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆకట్టుకుంటున్న నేవీ డే నమూనా సాహస విన్యాసాలు, ఔరా అనిపించిన స్కై డైవింగ్, పారాచూట్ విన్యాసాలు. సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ. చంద్రబాబు 7 నెలల పాలన అట్టర్ ఫ్లాప్ అన్న వరుధు కళ్యాణి.
వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి సామాన్య భక్తులకే పెద్దపీట. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై వివరాలు వెల్లడించిన ఈవో త్రినాథరావు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.